హాయ్ అందరికీ. పొద్దున్నే 5:30 కల్లా సూర్యలంక బీచ్‌కైతే సన్‌రైజ్ చూడ్డానికి పిల్ల బ్యాచ్ అందరం బయలుదేరిపోయామండి. ఇంకా మా ఊరిని అంత చిన్న షాట్‌లో ఎలా చూపించగలను? ఇక్కడ చూసారా అన్నా క్యాంటీన్. ఇదైతే 100 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏకైక అగ్రికల్చర్ యూనివర్సిటీ అనమాట. ఇది చాలా ఫేమస్ అండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇందులో చదువుకోవడానికి. ఇదైతే వరి పొలాలు. మరి మా వైపు ఎక్కువగా పండే బాపట్ల బీపీటీ రైస్ అనమాట. బీపీటీ వచ్చింది మా దగ్గర నుండే. ఆ తర్వాత ఈ బకింగ్హామ్ కెనాల్. మరి అప్పట్లోనే చెన్నై నుంచి మిషనరీస్ అయితే ఈ కెనాల్ ద్వారా వచ్చేవాళ్ళంట పడవలు వేసుకొని. ఇది జీడిపప్పు పరిశోధన కేంద్రం అండి. ఇంకా మీకు పాస్ట్ వీడియోస్‌లో చెప్పాను కదండీ! బాపట్ల, చీరాల పరిసర ప్రాంతాల్లో మరి జీడి మామిడి తోటలు అనేవి అధికంగా ఉంటాయన్నమాట. జీడిపప్పు ఎక్కువ శాతం పండేది ఇక్కడే. ఆ తర్వాత అయితే ఇది కొత్తగా కడుతున్న ఒక పార్క్ అనమాట. ఇవన్నీ కాదన్నట్టు మరి మా వైపు ఆకుకూరలు, మరి లైమాకు, అలాగే కొత్తిమీర అవన్నీ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇవి అన్నట్టు బాపట్లలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అయితే మీకు చూపించేస్తాను. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ప్రతి బుధవారం మాకు బాంబుల సౌండ్ వింటూ వింటూ వచ్చేవాళ్ళం. ఏంటంటే ఇక్కడ ట్రైన్ అవుతున్న వాళ్ళకి అక్కడ సూర్యలంక బీచ్‌లో మరి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళండి. ఎట్లా ఆ బాంబ్స్ అనేవి వాళ్ళు డ్రాప్ చేయాలి అని. ఇంకా ఇవన్నీ కాదన్నట్టు యూకలిప్టస్ చెట్లు కూడా మా వైపు చాలా ఎక్కువే అనమాట. ఇంకా ఇవైతే రిసార్ట్స్ అండి. మా చిన్నప్పుడు బీచ్‌కి వెళ్ళే దారిలో ఇవేమీ షాప్స్ ఏమి ఉండేవి కావు. అయితే ఈ మధ్య ఇవన్నీ చాలా బాగా డెవలప్ చేశారు. అది పొద్దున పూట కావటంతో ఇంకా అవి ఓపెన్ చేయలేదనమాట. ఇంకా ఇక్కడైతే బీచ్ ఫెస్టివల్ కూడా రీసెంట్ ఇయర్స్‌లో జరిగింది. అన్నట్టు మా ఊరు ఎలా ఉంది కామెంట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.